హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన ట్రెండ్స్. ఈరోజు వీడియోలో తలకి ఆయిల్ మసాజ్ అనేది ఏ విధంగా చేసుకుంటే మనకి మంచి రిలాక్సేషన్ వస్తుంది, ఇంట్లో చేసుకునే విధంగా రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా మనం కొంచెం డిఫరెంట్ మెథడ్లో స్ట్రోక్స్ అనేది స్టెప్ బై స్టెప్ ఒక ప్రాపర్ మెథడ్లో అప్లై చేసుకుంటూ చేస్తే నిజంగా ఎంత మంచి రిలాక్సేషన్ ఉంటుందనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు. బట్ ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవరికైతే బాగా హెడ్ఏక్ ఉండి బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, టైర్డ్ అయిపోయినప్పుడు, నిద్ర లేనప్పుడు, హెడ్ఏక్ వచ్చినప్పుడు, ఇలాంటి ఏదైనా మెంటల్గా బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మనకి హెడ్ఏక్ అనేది వస్తుంటుంది కదా. సో అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా మనము ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఆయిల్ మసాజ్ అనేది చేస్తే మంచి రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎంత రిలాక్సేషన్ ఉంటుందనేది మీకే తెలుస్తుంది. ఈ ఆయిల్ మసాజ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనము హాట్ ఆయిల్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మనం ఒక ఇంట్లో అయితే బౌల్లో కానీ అలాగా గోరువెచ్చగా ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాక కాటన్తో స్కాల్ప్ అంతటికి కూడా అప్లై చేశాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్ట్రోక్ మీరు కరెక్ట్గా చేశారంటే చాలా మంచి రిలాక్సేషన్ ఉంటుంది. ఆయిల్ మసాజ్ కోసం మనం ఆయిల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ కానీ దాంట్లో కొంచెం కర్పూరం మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. దాంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మీకు మంచి రిలాక్సేషన్ ఉంటుంది. డాండ్రఫ్ లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి. ఈ విధంగా వీక్లీ వన్స్ అయినా కూడా మీరు ఆయిల్ మసాజ్ అనేది చేయించుకుంటుంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. మేమైతే ఇక్కడ రెగ్యులర్గా సెలూన్లో హెయిర్ గ్రోత్ ఆయిల్స్ అని సపరేట్గా ఉంటాయి, హెర్బల్ ఆయిల్స్ ఉంటాయి, అవి మాత్రం యూజ్ చేస్తూ ఉంటాము. బట్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకండి.
you.